దొంగతనాలు చేస్తారు, ఏదో ఒకటి దోచుకెళ్తారు, లేకపోతే మనని మాయ చేస్తారని తెలుసు. కానీ అన్నవరం టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టే చోట ఒక ఇద్దరు చక్కగా వైట్ బట్టలు వేసుకుని, వైట్ పంచి, వైట్ షర్టు, వైట్ ప్యాంట్లు వేసుకుని చాలా డీసెంట్గా వాళ్ళు కూడా భక్తులా అనుకునేటట్టు వస్తారట. కొబ్బరికాయలు కొట్టే క్యూ లైన్లో మనకి తెలియకుండానే మన చేతి ఉంగరాలు, మన జోబుల్లో ఉన్న డబ్బులు అలా కొట్టేస్తున్నట్టు వాళ్ళు చాలా రోజుల నుంచి. నిన్న పోలీసులు దొరికి అక్కడున్న ఆఫీసర్స్కి, పోలీస్ ఆఫీసర్లకు దొరికారు వాళ్ళు. అంతేకాకుండా హైదరాబాదు ఒక భక్తుడి దగ్గర నుంచి 11,500 రూపాయలు కొట్టేశారట వాళ్ళు నిన్న. అలా చాలా రోజుల నుంచి వీళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నట్ట. కేవలం కొబ్బరికాయలు కొట్టే క్యూ లైన్ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర ఉన్న ఉంగరాలు, వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. అది పరిస్థితి. అంటే మనమేదో ఆత్రంలో కొబ్బరికాయ కొట్టేసుకోవాలి, తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ అక్కడ కూడా మనని దొంగలించే వాళ్ళు ఉంటారని మనం అనుకుంటామా చెప్పండి. అందుకే ఎక్కడి టెంపుల్స్కి వెళ్ళినా చాలా జాగ్రత్తగా మీకు ఎంతవరకు డబ్బులు అవసరమో అంతవరకు తీసుకుని, చక్కగా బంగారాలు ఉంటే ఆభరణాలు ఎక్కువగా వేసుకుని ఆడవాళ్ళు ఈ మధ్యన గుళ్ళకొస్తున్నారు, అవన్నీ తగ్గించండి. పోలీసులు మాత్రం ఎంతవరకు చూస్తారు చెప్పండి? మీ ఆభరణాలే చూస్తారా? మీ పిల్లల జాగ్రత్తలే చూసుకుంటారా? లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా సొమ్మసిల్లి పడిపోతే వాళ్ళని హాస్పిటల్కే పంపిస్తారా? ఇన్ని చూడాలి అన్నప్పుడు ఎలా చెప్పండి? అక్కడ ఏదో అవాంఛనీయ సంఘటన జరగంగానే పోలీసుల్ని, గుడి వాళ్ళని, అక్కడున్న వాళ్ళందరినీ నిందిస్తాం, కానీ మనం చేసే తప్పులు మాత్రం ఎవరికి కనపడవు. మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చక్కగా ఏదో ఎంతవరకు వేసుకెళ్ళాలో అంతవరకే వేసుకెళ్ళండి, ఎంతవరకు డబ్బు తీసుకెళ్లాలో అంతవరకే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా పక్కవాళ్ళు మీరు ఉండండి. ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఈ దొంగలు కూడా. గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు పట్టుకున్నారు ఇవాళ పోలీసులు. అది సరేనా?